దేవాలయంలో దేవనామస్మరణ జరగాలి కానీ శివాజీ నామస్మరణ ఎందుకు జరుగుతుంది? ఎందుకు హిందువులు శివాజీని తలవాలి? అంటే యావత్ భారతదేశంలో హిందూ ధర్మం ఈరోజు ఉన్నది అంటే హిందూ ధర్మ సామ్రాట్ హిందువులకు ధర్మాన్ని రక్షించి ఇచ్చినటువంటి గొప్ప ఛత్రపతి శివాజీ మహారాజ్. ఈరోజు మనం ఫోటో పెట్టుకుంటున్నాం, దేవాలయాలు ఉన్నాయి, ధర్మం మన యొక్క భారతావనిలో ఉందంటే ఈ హిందుత్వం. ఆయన చేసిన సాహసం, ఎవరు చేసిన సాహసం? శివాజీ మహారాజ్ గారు. ఆయనకు విలువేయాలి, శివాజీ అని పిలవకూడదు. ఔరంగజేబు అంటాడు ఒకనొక సందర్భంలో శివాజీ మహారాజుని పిలిపిస్తే ఛత్రపతి శివాజీ మహారాజుని ఆ మీటింగ్ కి శంభాజీ గారు శివాజీ న్యాయ క్యా అంటే శివాజీ ఛత్రపతి బోల్నా బోల్కే బోల్ దియా. ఏమన్నాడు? ఛత్రపతి శివాజీ మహారాజ్. హిందుత్వంపై మన దేశం పైనే ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేది మన దేశానికి లొల్లికి, అటు ముస్లింస్ వచ్చి లొల్లి పెట్టేది మన దేశానికి. మరి మన దేశం ఎవరికైనా లొల్లి పోతుందా? ఏ రాజ్యాన్ని ఆక్రమిస్తుందా? మరి ఈ దేశాన్ని ఎందుకు ఆక్రమించడానికి నేరుగా యుద్ధాలు జరుగుతున్నాయి అంటే స్వర్ణ గర్భ నా దేశం. ఏమంటారు దీన్ని అంటే బాబర్ ఒకడు అన్నాడు, భారతదేశం సోనేకా చిడియా హై అన్నాడు. బంగారు పక్షేణం అన్నది. ఈ బంగారాన్ని దొంగిలించడానికి ఐరోపా దేశస్తులు వచ్చారు. ఓ 200 ఏళ్ళు వాళ్ళు పరిపాలన, ముస్లింస్ 500 ఏళ్ళు పరిపాలన. ఎప్పుడు మనల్ని బానిసలుగానే చేశారు. చరిత్ర పుటల్లోకి వెళ్తే మనం అందరం ఎట్లా బ్రతికినా బానిసలమా? మన వీరులు తిరగబాటు చేశారు. అల్లూరి సీతారామరాజు